సృష్టి ప్రారంభము మొదటి రోజు. మరియు దేవుడు వెలుగు అవునుగాకని చెప్పినప్పుడే వెలుగాయెను. మరియు ఆ వెలుగును దేవుడు చూచి బాగని అనుకొనెను. మరియు దేవుడు వెలుగును అంధకారమును విభజన చేసి మరియు వెలుగును పగలని అంధకారం రాత్రి అని పిలిచెను. అప్పుడు అస్తమయమును ఉదయమును ప్రథమ దినమై ఉండే. సృష్టి రెండవ రోజు. మరియు దేవుడు జలముల మధ్య మందు విశాల మండలం కలిగి ఈ నీలకును ఆ నీలకును విభజన అవునుగాకని మరియు విశాల మండలంను చేసి విశాల మండలం కింద ఉన్న నీలకును విశాల మండలం పైన ఉన్న నీలకును విభజన చేసినందున అది అలాగై ఉండెను. మరియు దేవుడు ఆ విశాల మండలంను పరలోకం పేరును పిలిచెను. మరియు అస్తమయంను ఉదయంను రెండో దినమై ఉండెను. సృష్టి మూడవ రోజు. మరియు దేవుడు ఆ పొడి నేలను భూమి అనే పేరును పిలిచెను. అయితే జలముల యొక్క పోగును సముద్రములని పిలిచెను. అప్పుడు దేవుడు దాన్ని చూచి బాగని అనుకొనెను. మరియు దేవుడు గడ్డిని విత్తనమిచ్చే కూరను తన విత్తనము తనలో కలిగి తన జాతి ప్రకారము ఫలంనిచ్చే ఫల వృక్షంను భూమి తన మీద మొల్పించిన గాకని ఆజ్ఞ. అది అలాగుననే ఉండెను. మరియు భూమి గడ్డిని తన జాతి ప్రకారము విత్తనమిచ్చే కూరను తన జాతి విత్తనము తనలో కలిగి ఉండే ఫలమును ఇచ్చే వృక్షంను మొలిపించెను. అప్పుడు దేవుడు దాని చూచి బాగని అనుకొనెను. మరియు అస్తమయమును ఉదయమును మూడో దినమై ఉండెను. సృష్టి నాలుగవ రోజు. మరియు దేవుడు పగటికిని రాత్రికిని విభజన అయ్యేటట్టుగా ఆకాశ మండలమందు వెలుగులు ఉండునుగాకని అవి సూచనల కొరకును కాలముల కొరకును దినముల కొరకును సంవత్సరము కొరకును అయి ఉండి మరియు భూమి మీద ప్రకాశించేటట్టుగా ఆకాశ మండలమందు వెలుగయుండుగాకని చెప్పినప్పుడే అది అలాగై ఉండెను. మరియు దేవుడు రెండు గొప్ప జ్యోతులను చేసి వీటిలో గొప్పగా వెలుగేది పగటిని ఏలేటట్టుగాను కొద్దిగా వెలిగేది రాత్రిని ఏలేటట్టుగాను నిర్ణయించెను. అలాగనే నక్షత్రములను చేసెను. మరియు వీటిని దేవుడు భూమి మీద వెలిగేటట్టుగాను మరియు పగటిని రాత్రిని ఏలేటట్టుగాను వెలుగుకును అంధకారంకు విభజన అయ్యేటట్టుగాను ఆకాశ మండలమందు ఉంచెను. అప్పుడు దేవుడు దాన్ని చూచి బాగని అనుకొనెను. మరియు అస్తమను ఉదయమును నాలుగవ దినమై. సృష్టి ఐదవ రోజు. మరియు తరువాత దేవుడు ఉదకములు జీవము గల పాకే జంతువును భూమిపైన ఆకాశ మండలముఖమందు ఎగిరే పక్షిని విస్తారంగా పుట్టించునుగాక అనేను.